ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్, ఓకే, బట్ ద కాన్సెప్ట్ ఈజ్ ద కింగ్. నాకైతే ఒకటి అర్థమైంది, ఎనీ మూవీ కాన్సెప్ట్ ఆర్ట్లో లైఫ్ లాగా, అంటే ఈ మూవీకి ఆ లైఫ్ వచ్చేసింది కాన్సెప్ట్. అవును, దాన్ని బిల్డ్ చేశారు, బాడీ మొత్తం రామ్ చరణ్. ఎన్ని కాన్సెప్ట్ హార్ట్ అయితే మొత్తం మనిషి అంతా తయారైంది, అండ్ ఇట్ లుక్స్ లైక్ రామ్ చరణ్. కాన్సెప్ట్ బాగా చెప్పండి. యా అండ్ ఎస్పెషల్లీ మనం శివరాజ్ కుమార్ యాక్టింగ్ కూడా తీసుకోవాలి. శివరాజ్ కుమార్ యాక్టింగ్ ఎవరికి వాళ్ళు మంచి న్యాయం చేశారు. అందరూ అరే అసలు శివరాజ్ కుమార్ సరే, జగపతి బాబు వాయిస్ జగపతి బాబు కదా అని చెప్పి అమేజింగ్ అసలు లాస్ట్ సీన్లో జగపతి బాబు చెప్పిన డైలాగ్ విత్ హిస్ యాక్షన్, విత్ ద మేకప్ అండ్ ఎవ్రీథింగ్, కెనాట్ బీట్. నా భూతో నా భవిష్యత్తు ఫర్ జగపతి బాబు ఆ లాస్ట్ సీన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అమేజింగ్. యాక్చువల్లీ ఇందాక ఇంకోటి అనుకున్నాను, మూవీస్లో నెగిటివ్స్ మాట్లాడకూడదు అనుకున్నాను. ఓకే, బెటర్మెంట్స్ మాట్లాడుకోవచ్చు, మాట్లాడలేము అసలు నిజంగానే అది చాలా తక్కువ ఉన్నాయి. సో నేను పొద్దున అనుకున్నది ఏంటంటే, మార్నింగ్ మామూలు జనరల్లీ ఐ టోల్డ్ యూ వీ విల్ నాట్ టాక్ అబౌట్ ఎనీ నెగిటివ్ థింగ్స్ అని. దిస్ మూవీ హ్యాస్ నో నెగిటివ్ థింగ్స్ టు ఈవెన్ టాక్. ట్రూ, అంటే అది చెప్పాలి అట్లీస్ట్, బికాస్ నెగిటివ్ థింగ్స్ ఏ మూవీ గురించి మాట్లాడము, ఈ మూవీలో లేవు అని అయితే చెప్పాలి. కరెక్టే. నేను నిన్న ఇంటర్వ్యూ చూస్తుంటే బుచ్చిబాబు, దెన్ హీ వాజ్ సెయింగ్ ఐటమ్ సాంగ్ అవసరమా, ఇది అవసరమా అంటే ఆయన ఎట్లా టార్గెట్ చేశాడు అంటే, ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళే మంచి సినిమా తీయాలి, వేర్ అందరికీ అన్నీ కావాలి అని చెప్పి టార్గెట్ చేశారు. అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎవ్రీవన్ అండ్ ఇట్స్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ మూవీ. ఇప్పుడు మనము ఆమీర్ ఖాన్ది అదేంటి దంగల్ మూవీ ఎట్లా అయితే he was showing things which inspires you, this movie is very inspiring. విజువల్స్ కూడా అంతా చాలా బాగున్నాయి, చాలా బాగా అండ్ ఆల్సో మ్యూజిక్. మేజర్ ఏంటంటే స్పోర్ట్స్ డ్రామాస్ కి జనరల్ గా ఒక బయోపిక్ అయితే వచ్చే ఎమోషన్ వేరు, బయోపిక్ కాకుండా ఒక నార్మల్ స్టోరీ, ఒక అనుకున్న కథని తీస్తే వచ్చే ఎమోషన్ వేరు. సో ఆ బయోపిక్ ఏదైతే ఎమోషన్ వస్తుందో మనకి క్లైమాక్స్ లో ద హై వి గెట్, అదే హై స్టోరీ లాగా వచ్చింది. I felt, oh, he took a concept from a real story. బయోపిక్ లాగా అనిపించింది. Maybe he did not, but it felt like it's unsaid real story లాగా అనిపించింది. Absolutely amazing, awesome. కొంచెం ఇట్స్ నాట్ ఎ నెగిటివ్ పాయింట్, కానీ కొంచెం కొన్ని షార్ట్స్లో ఏంటంటే అవసరం లేదు గ్రాఫిక్స్ అనిపించింది. అది యాక్చువల్గా కొన్ని నేచురల్ లొకేషన్స్ చాలా ఉన్నాయి మనకి, విజయనగరం చుట్టుపక్కల మొత్తం అరకు అన్ని చాలా నేచురల్ లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ తీయచ్చు. కానీ నేను ఒక చిన్న డౌట్ ఏంటంటే, అది నిజంగా న్యాచురలే అయ్యి మనకి చూసి గ్రాఫిక్స్ అనిపిస్తుందేమో అని అనిపించింది ఒక సెకండ్. ఎందుకంటే వై వుడ్ హీ టేక్ గ్రాఫిక్స్ వేర్ హీ కెన్ టేక్ న్యాచురల్ లొకేషన్స్ అని ఒక చిన్న డౌట్ తోటి నేను నాకు మూవీ రియల్లీ స్పీకింగ్ అది నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ లో. ఎందుకు ఇది కొంచెం అలా ఏదో ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది మర్చిపోయాను. సినిమా బయటకు వచ్చేటప్పుడు నేను నెగిటివ్స్ అన్నాను కదా, నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు, బట్ వై అలా అనిపించింది, నిజమా కాదా అనేది డైరెక్టర్ ఫోటోగ్రాఫర్ వీళ్ళకే తెలియాలి. ఇంకా చాలా ఉంటాయి. ఒక చిన్న అన్సాటిస్ఫైడ్ థింగ్ నాకేమనిపించింది అంటే, వాళ్ళు జాన్వీ కపూర్ ఇంకా రామ్ చరణ్ మధ్యన ఉన్న లవ్ సీన్స్ ఒక 2-3 కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అంటే జాన్వీ కపూర్ అసలు యాక్షన్ లేదు, అంటే ఒకటి అయి ఉండొచ్చు, బికాస్ హిస్ మెయిన్ గోల్ కరెక్ట్ డైల్యూట్ అవ్వకుండా. పరచూర్ గారు గుర్తొస్తారు ఇక్కడ. యాక్చువల్లీ ఆయన ఖైదీ సినిమాలో కూడా లాస్ట్ లో హీరోయిన్ తో వెళ్ళడు, బికాస్ ఆ ఖైదీ మూవీలో చిరంజీవి క్యారెక్టర్ హ్యాస్ ఎ మోటివ్. ఓకే, ఇక్కడ హీరో క్యారెక్టర్ హ్యాస్ ఎ మోటివ్. So it should not be diluted by the heroine. True. Probably that is the reason. True, definitely. రామ్ చరణ్ కూడా చాలా డైరెక్ట్లీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. 100% commitment. మ్యూజిక్ బీజిఎం కూడా క్రేజీ అనిపించేది. కానీ నాకు ఒక్కటి అనిపించింది ఏంటంటే, జస్ట్ ఇన్ అడిషన్ టు ద పాజిటివ్స్, ఒక ఐకానిక్ సాంగ్ లైక్ మనకి లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్ ఆ సాంగ్ ఉంది కదా తమ్ముడులో, అట్లా ఒక ట్రైనింగ్ అప్పుడు కానీ ఏదైనా ఒక ఐకానిక్ సాంగ్ కనుక సెకండ్ హాఫ్ లో ఉండుంటే దట్ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ మోర్ ఇంపాక్ట్ అని చెప్పి అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ యాజ్ ఆఫ్ నో, బట్ ఇంకా కొంచెం కావాలి, ఇంకా బాగుండేది, ఇంకా ఫీలింగ్ ఉంటుంది, ఇంకా ఫీలింగ్. సో తెలుగు ఆడియన్స్ కి ఎంత వడ్డించినా కూడా ఇంకా ఇంకా అనే ఫీలింగ్ ఉంటుంది, ఇంకా లిమిట్ ఉండాలి, బట్ జస్ట్ ఒక ఐకానిక్ సాంగ్.
ఒక మంచి ఇప్పుడు ఎక్కువ తొలిమెట్టు కైండ్ ఆఫ్ సాంగ్ ఒకటి పడుంటే అక్కడ Motivational song ఒకటి నెక్స్ట్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండేదని చెప్పి అనిపించింది. బట్ ఎనీవేస్ ఓకే, దీంట్లో ఏంటంటే ఒకటి చెప్పాలి ఏంటంటే క్లియర్గా ఏ ఇది కూడా రామ్ చరణ్ని ఓవర్టేక్ చేసేలా లేదు. మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ కానీ seriously, his acting హీరోయిన్ was కానీ good. మనం ఎంతమంది నేను ఉన్న రామ్ స్క్రీన్ చరణ్ లో fan అయిపోయాను. ఎంతమంది ఉన్న స్క్రీన్ లో రామ్ చరణ్ చూస్తాం మనం బేసిక్ గా. Yeah. సో అది మ్యాజిక్ బేసికల్. ఇప్పుడు మనం ఏదైతే రంగస్థలం గురించి ఇన్నాడు మాట్లాడడం, సో రంగస్థలం ఈజ్ బెంచ్ మార్క్. ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ది గురించి మాట్లాడతాం. బేసిక్గా పెద్ది నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా, ఎందుకంటే ఈ రంగస్థలానికి ఒక లెవెల్కి సెట్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఆ లెవెల్ ఆ బార్ అనేది ఆధారపడితే ఇంకా పెరిగింది. ఇప్పుడు ఆ బార్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాడు. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా రామ్ చరణ్ యాక్షన్ పెద్ది ఈజ్ ఏ బెంచ్ మార్క్ అనమాట. నెక్స్ట్ వచ్చే మూవీలో పెద్ది కంటే బాగా చేస్తాడా లేదా, చేయకపోతే అది ఇబ్బంది, అట్లా అవుతుంది. నాకు ఇక్కడ యాక్చువల్లీ ఇంకోటి కూడా చిరంజీవి గుర్తొచ్చాడు. యాక్చువల్లీ ఏ సినిమాలో చిరంజీవి గారు? సినిమాలో కాదు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ చిరంజీవి బికాస్ ఒక కొడుకు ఇలా చేస్తున్నందుకు ఐ వాజ్ రియల్లీ లైక్ లుకింగ్ ఎట్ చిరంజీవిస్ హ్యాపీనెస్ అండ్ చిరంజీవి బాగా నాకు ఎందుకో అండర్లైన్ గా ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి అంటే గుర్తొచ్చాడంటేనే తెలుస్తుంది. బికాస్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ హిమ్ అండ్ హిస్ యాక్షన్ వాజ్ మచ్ 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 ట్రూ, వెరీ గుడ్. అంటే చిరంజీవి కంటే ఎక్కువ చేశాడని నేను అనట్లేదు, బట్ ఐ కుడ్ సీ దట్ పొటెన్షియల్ అండ్ అంటే అమేజింగ్. చిరంజీవి ఎనీవేస్ స్పోర్ట్స్ డ్రామా తీసుకుంటాడు. విజేత ఒకటి. But I was happy for Chiranjeevi because his son has achieved Definitely on par with him or more. No, seriously, For any father that's an achievement. ఆన్ ఎ వర్కింగ్ డే రోజు మనకి ఇక్కడ న్యూ జెర్సీలో ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత టైం ని వెచ్చించి వర్కింగ్ డే ఈవినింగ్ కూడా అందరు ఫ్యామిలీస్ వచ్చి ఫుల్ గా ఉండే రోజు. అందరూ బాగుందన్నారు, ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళందరూ బాగుందన్నారు. సో దట్స్ గుడ్. ఇంకేం నచ్చింది మూవీ? అన్నీ చాలా బాగున్నాయి. ఐ థింక్ అండ్ షాక్ ఫ్యాక్టర్స్ కూడా, అంటే ఓ ఇలా జరుగుతుందని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి, విచ్ వాజ్ రియల్లీ గుడ్. నేను యాక్చువల్గా ఇదే మెన్షన్ చేద్దాం అనుకున్నా. Well, spoilers iyacha or no spoilers. Yeah, so make it like no yeah. spoilers. So it's just like ఇలా జరుగుతుందని అనుకుంటే కంప్లీట్ గా వేరే జరిగింది, Especially తర్వాత second half లో తెలిసింది. అసలు we did not guess. అంటే Yeah, we exactly. didn't know that అదే, అది వస్తుంది. Transition from one sport to another sport. నేను Yeah. జస్ట్ మెయింటైన్ దట్. నేను అసలు ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేయలేదు బేసిక్గా. నేను కొంచెం మంచి సినిమాలు నేను చూద్దాం అనుకున్న సినిమాలు ఏంటో వన్ డే ముందు అంత చూడను, పట్టించుకోండి ఇన్స్టాగ్రామ్, ఎందుకంటే ఖచ్చితంగా దిల్ బి స్పాయిలర్. సో అది అవాయిడ్ చేశాను. వర్త్ ఇట్. Yeah. చూసుంటే కనుక ఏమో మేబీ ఐ వుడ్ హావ్ మిస్ దట్ ఆ థ్రిల్ ఫీలింగ్ అనేది మిస్ అయ్యేవాడినేమో. బట్ మంచి పని చేశాను యాక్చువల్గా. కానీ ఓవరాల్ గా స్క్రీన్ ప్లే రైటింగ్ అంతా కూడా ఇట్స్ లైక్ టాప్ నాచ్, పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది. అంటే స్క్రీన్ ప్లే రైటింగ్ గురించి వాటి గురించి అంత డిస్కస్ చేసే అంత సీన్ మనకు లేదు. బట్ హవెవర్ మనకి ఏంటంటే మనకి తెలిసిన స్క్రీన్ ప్లే ఏంటి, బోర్ కొట్టకూడదు, Correct. మన ఎంగేజ్ చేయాలి. And also That is it the only was thing. like this. The graph was like this. అవును, ఎక్కడ ఆల్వేస్ ఎనీ మూవీ మొన్న కూడా ఎవరితో చెప్తున్నా, ఎండింగ్ ఇస్ ద కీ, క్రిషియల్ థింగ్. Correct. బయటికి వస్తున్నప్పుడు మనకి ఉన్న ఫీలింగ్ మూవీ హిట్టా ఫ్లాపా. అంతే. Last 30 minutes కూడా పెద్ద హిట్టే, పెద్ద హిట్టే లేదు. When I'm coming out, I'm going to very seriously. ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్ ఇందాక చెప్పాను కదా, కాన్సెప్ట్ ఈస్ ద కింగ్, కాన్సెప్ట్ ఈస్ లైఫ్ ఫర్ ఎనీ మూవీ. ఆ కాన్సెప్ట్ అంటే చూస్తారు జనాలు, అందరికీ దే విల్ గెట్ ఇట్. ఇన్స్పిరేషనల్ మూవీస్ చాలా రేర్గా మనకి తగులుతాయి. ఇంత కమర్షియల్ లెవెల్లో ఇన్స్పిరేషనల్ మూవీస్ చాలా రేర్ గా ఉంటాయి. సంథింగ్ లైక్ దంగల్. Everybody in the movie has done their job pretty True, well. true. Every small character. ఎవ్రీ స్మాల్ క్యారెక్టర్ Every యాక్చువల్లీ small character. ఆ ఊర్లో విలేజెస్ I లో think it is all director credit. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ సినిమాలో ముందు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అంటే ఎవ్రీ క్యారెక్టర్ విల్ హ్యావ్ ఏ పే ఆఫ్. ట్రూ. అంటే మనం ఈ క్యారెక్టర్ క్లైమాక్స్ లో ఇట్లా రెస్పాండ్ అయితే వీ విల్ బి హ్యాపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివ్యేందు ఉన్నాడు, దివ్యేందు అతను మిర్జాపూర్ అతను. సో అతను మంచిగా టర్న్ అవ్వడం, మున్నాబాయ్ అతను ఒక మంచిగా టర్న్ అందరినీ వెల్కమ్ చేయడం, అదే ఒక ఓకే ఈ క్యారెక్టర్కి ఇలా పే ఆఫ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆ పోలీస్ అనవసరంగా కొట్టాడు వాళ్ళని. సో ఎవ్రీ వన్ అనమాట సినిమాలో. కాన్సెప్ట్ ఈజ్ వాట్ యు నో, కరెక్ట్ కాన్సెప్ట్ అది. మనం స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు we don't see anything, we only see the sport. Yes. అది the concept. అంటే that was really very good. బాగా తీశారు. వాడు అన్నాడు కదా, వార్ అయినా స్పోర్ట్ అయినా
అందరు కలిసి అందరూ చూస్తారు. కలుస్తారు అందరూ కరెక్ట్ కలిసి ట్రూ దట్ ఈస్ వాట్ హి షోడ్ ఎట్ ద ఎండ్ Yeah. దేర్ ఇస్ నో ఎక్స్ప్లనేషన్ నో డైలాగ్స్ నథింగ్ Nothing. మనం అంటే ఇంకోటి చెప్పనా మనం ఎవరు కూడా అదేంటి వీళ్ళతో ఎవరు ఏం మాట్లాడలేదు వీడు మాట్లాడా అని ఎవ్వరూ అనుకోలేదు ఎందుకంటే అందరికీ తెలుసు మనం మ్యాచ్ చూస్తుంటే ఇండియా ఒకటే చూస్తాం ఇంకేం చూడం అది బాగా ఎస్టాబ్లిష్డ్ అంటే ఈ డజంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ మీరు లేయర్ వైజ్ చూస్తే ఆ బ్లెండ్ కూడా ఎట్లా వచ్చిందంటే ఊరి నుంచి బయటకు వెళ్ళి ఊరిని రిప్రజెంట్ చేసినప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసారు ఇంకొంచెం బయటకు వెళ్ళినప్పుడు అవుటర్ సర్కిల్ కలిసారు ఇండియాకి ఆడుతున్నప్పుడు ఇంకొంతమంది అట్లా సో ఆ లేయరింగ్ అనేది బాగా చూపించారు లాస్ట్ కి అది కూడా బాగుంది యాక్చువల్లీ ముంబై ఇరానీ didn't wanted to even meet he doesn't even need to meet Yeah. because it's a concept it's not a person Yes. he got the concept He got the he just concept. left it you know left అంటే he just అది నిజంగా మీరు చెప్పారు యాక్చువల్గా కరెక్ట్. అది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ అక్కడ ఒక కొంత మెలో డ్రామా క్రియేట్ చేసి మళ్ళీ పొగిడి ఇదంతా నేను అక్కడ ఎక్స్టెండ్ చేస్తారేమో ఇంకా అయిపోతుంది అనుకున్నా కానీ కరెక్ట్గా ఎండ్ చేశారు. అండ్ నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే డౌట్, రైలు వచ్చింది ఎందుకు నడిపించారు, రైలు వచ్చింది దానికి కూడా ఆన్సర్ వచ్చింది. నేను నిజంగా అప్పుడు ఇంకా నాకు ఒక ఫుల్ మీల్స్ తినేటం హ్యాపీ. బాబు క్యారెక్టర్ అయితే ఇంకా కొంచెం నా మైండ్ లో అట్లా తిరుగుతుంది. చాలా షార్ట్స్ పైన ఉన్నా కానీ చాలా ఇంపాక్ట్. చాలా ఇందాక కూడా మనం ఒకళ్ళని అడిగినప్పుడు దట్ పర్సన్ వాస్ సేయింగ్ దిస్ హోల్ మూవీ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ హిమ్. యాక్చువల్లీ అతని గోల్ ని వీళ్ళందరూ అండ్ సినిమా కూడా పేరు ఆ ఊరి పేరు కూడా జగత్ బాబు పేరు మీద పెట్టడం. సో ఐ థింక్ ఏంటంటే పే ఆఫ్ కరెక్ట్గా ఇచ్చారు డైరెక్టర్. ఏంటంటే ఉప్పెన ఫ్రాంక్లీ స్పీకింగ్ ఉప్పెన మంచి మూవీ, మంచి మ్యూజికల్ హిట్. కానీ ఏంటంటే ఎక్కడో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకి తెలుస్తాయి. ఉప్పెన కూడా సిమిలర్ థింగ్ Wait. కాన్సెప్ట్. ఉప్పెన మూవీస్ ఆల్సో వాస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సెప్ట్. అదే స్టోరీ చాలా గట్టి ఉంటుంది. కొంచెం అంటే expect చేయం ending. నెరేషన్ కూడా కొంచెం మనకి ఉప్పెన స్టైల్లో కొంచెం తగులుతూనే అనిపిస్తుంది కానీ బట్ చేంజ్ అయిపోయింది. లాస్ట్కి అయితే మాత్రం నిజంగా నాకు మంచి హ్యాపీ అనిపించింది. ఏంటంటే ఒక ఊరి గురించి ఏదో పెద్ద మోనోలాగ్ ఇచ్చేసి లేకపోతే అంతా ఓవర్ ఎమోషన్ ఓవర్ డ్రామా క్రియేట్ చేయకుండా హీ అచీవ్డ్ సంథింగ్. ఆ అచీవ్మెంట్ వస్తేనే తన మాట వింటారు. ఆ అచీవ్మెంట్ రానంత వరకు తను ఏం చేసినా తన మాట వినరు. నా మాట వినాలంటే నేను అచీవ్ చేయాలి అని చెప్పి ఆ గోల్ని పెట్టుకున్నాడు కదా. సో దట్ ఈస్ అమేజింగ్. ఆ అచీవ్మెంట్ ఉండాలి. ఫస్ట్ అచీవ్మెంట్ ఉంటే ఆ తర్వాత ఏంటంటే ఆబ్వియస్లీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరో ర్యాండమ్గా 4 మాటలు మాట్లాడితే ఎవడు విండు. అదే వీడు ఇదిరా అని చెప్పి వాడిని తీసుకెళ్ళి మాట్లాడితే అందరూ వింటారు. సో అదే కాన్సెప్ట్ సినిమా అంతే. సో అది బాగా చెప్పాడు అనమాట. అచీవ్ చేయడానికి వాడికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే హీ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. సో అది మేజర్. అండ్ చిన్న చిన్న క్యారెక్టర్లు అజయ్ ఘోష్ కానీ రవి కిషన్ అందరూ ప్రతి ఒక్కరికి. అండ్ తను యానిమల్ దాంట్లో దట్ గన్ పేరు మర్చిపోయారు బట్ ఆయన కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఎవరెవరైతే చేశారో పే ఆఫ్ దొరికింది. అందరికి మంచి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ దొరికింది. అది కూడా బాగా మన కమల్ హాసన్ కూతురు నాకు ఐటమ్ సాంగ్ మాత్రం ముగ్గురు సూపర్ స్టార్స్ పిల్లలు ఒక ఫ్రేమ్ లో కనిపించినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కమల్ హాసన్ గారి శృతి హాసన్, శ్రీదేవి కుటూర్, జాన్వీ కపూర్ అండ్ చరణ్. ఐటమ్ సాంగ్ ఐ మీన్ ఓకే డైరెక్టర్ చెప్పినట్టు ఏంటి అందరికి అన్ని కావాలి కాబట్టి పెట్టాను. బట్ ఐటమ్ సాంగ్ ఎందుకు నాకు మధ్యలో ఆనంద్ అంటే మధ్యలో రాయొచ్చినట్టుంది. అంటే అవి ఈ మధ్య కన్సిడర్ చేయట్లేదు. ఆ ఒక్కటి కాదు ఒకటి చెప్పిన ఆ ఒక్క విషయంలో మాత్రం వి మిస్డ్ దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ కనుక ఐటమ్ సాంగ్ ఇచ్చింటే అది వేరే లెవెల్లో ఉండండి. ఎందుకంటే అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఐటమ్ సాంగ్ లాగా కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ డాన్స్ నెంబర్స్ కింద క్రియేట్ చేస్తున్నారు. సో వి షుడ్ గివ్ ద క్రెడిట్ టు అవర్ డాన్స్ డైరెక్టర్. యాక్చువల్లీ స్టెప్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీ అంతా బాగుంది. మన జానీ మాస్టర్. జానీ మాస్టర్ బాగుంది. వెరీ నైస్ మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇది ఒక ఏరోప్లేన్ లాగా అంతే. ఫోటోగ్రఫీ చాలా నచ్చింది. ఆ ఎర్తీ టోన్స్ కానీ ఆ రా రస్టిక్ ఫిల్టర్స్ కానీ సేమ్ లైక్ మన రంగస్థలం ఆ మూడ్ ఒక టోటలీ రంగస్థలం కాదు. రంగస్థలం ఇన్ సమ్ సీన్స్ సేమ్ రైటింగ్స్ కదా, సేమ్ సుకుమార్ రైటింగ్స్. నాట్ అబౌట్ అంటే ఐ మీన్ the feel about the అవునవును ఫీల్ that aesthetic look. ఇప్పుడు కరెక్ట్ గా రంగస్థలం ఎక్కడ గుర్తొస్తుందంటే జగపత్ బాబు విల్ కిల్ జగపత్ బాబు ఆపరేషన్ ప్లస్ యూ టీ స్టాల్ దగ్గర విలన్ ప్లానేట్ పోతాడు కదా. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే ఇట్ వాస్ మోర్ లైక్ దట్. అక్కడ రామ్ చరణ్ వాళ్ళ బ్రదర్ ని రంగస్థలంలో చంపినప్పుడు సేమ్ అలా సిమిలర్. సో ఆబ్వియస్లీ వుడ్ నాట్ టైప్. యాక్చువల్గా నేను
ఈ మధ్య అసలు పెద్ద మూవీస్ ఏం మంచి మూవీస్ రాలేదు. సో ఐపీఎల్ బాగా ఫాలో అయ్యాను అనమాట. సో ఐపీఎల్ అయిపోయింది, అరే క్రికెట్ అయిపోయింది, కొంచెం ఇంకా మళ్ళీ బోర్ కొడుతుంది అనుకున్న టైంలో పెద్ద వచ్చింది. ఏంటంటే ఊరికి జస్ట్ ఒక గ్లిమ్, ఏంటంటే నాట్ రెగ్యులర్ థింగ్, బట్ ఒక గ్లిమ్స్ లా ఓకే హ్యాపీ అయ్యి ఒక మంచి మూవీ చూసాను. నెక్స్ట్ మూవీ కోసం I was literally praying for this movie to be a hit for a reason. ఈవెన్ మీ టూ. No, Thank you not so for much. anybody else, but see, industry also should be సంక్రాంతి తర్వాత పెద్ద చాలా సినిమాలు రోజులైంది అవును. ఒక మంచి ఇంత పెద్ద హిట్ రావాలని. ఐఎమ్ గ్లాడ్ ఇట్ వర్క్డ్ అవుట్. సంక్రాంతి తర్వాత నుంచి అయితే మాత్రం నాకు తెలిసి ఒక ఇండస్ట్రీకి ఒక కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ నేను విన్నది ఏంటి అంటే దీన్ని బట్టి అక్కడ ఉన్న థియేటర్స్ మల్టీప్లెక్స్ ఏవో ఇష్యూ కూడా నడుస్తుంది బేసికలీ ఇండియాలో. Actually, this movie should be something where everybody should come together. ట్రూ. Yeah. Inspiring story, True. which has to bring everyone together. అవును. Not just sport. Yes. Movie is also something where people should get that bonding. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం అందరినీ అట్లా Yeah. వర్త్ ఇట్. అంటే నిజంగా రామ్ చరణ్ ఈ మధ్య మీరు observe చేశారా? రామ్ చరణ్ కనబడలేదు. రామ్ చరణ్ కనిపించలేదు ఈ పెద్ద మధ్య ఆఫ్టర్ రంగస్థలం ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీలో రామ్ చరణ్ హీఈస్ మేకింగ్ హిజ్ ఓన్ మార్క్. మధ్యలో ఒకటి రెండు ఫ్లాప్స్ ఉన్నాయి, బట్ వాటిలో కూడా రామ్ చరణ్ ఎవరు వంకపెట్ల. ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ ఉంది, గేమ్ చేంజర్ లో కూడా రామ్ చరణ్. అప్పన్న క్యారెక్టర్ ఎంత బాగా తీసుకున్నారు జనం. సో రామ్ చరణ్ ఇంకా అది ఆ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చూస్తున్నాం అనమాట సీరియస్ గా. ఐ మీన్ మేబీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనేది ఏంటో అంత ఆర్ఆర్ఆర్ తర్వాత గేమ్ చేంజర్ కొంచెం కొంచెం కాదు బాగానే డిసప్పాయింట్. అంటే దాంట్లో రామ్ చరణ్ చేయాలి Completely director. డైరెక్టర్. ఐ ఫీల్ కలెక్టివ్ మిస్టేక్. కలెక్టివ్ గేమ్ చేంజర్ ఇస్ కలెక్టివ్ మిస్టేక్ అంతే. అది ప్రొడ్యూసర్ కుడ్ హ్యావ్ కట్ డౌన్ సమ్ కానీ I think బడ్జెట్, డైరెక్టర్ మర్చిపోతారు గేమ్ చేంజర్ ఇంకా. ఆబ్వియస్లీ ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత హిట్ వస్తే ఫ్లాప్ గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు జనరల్ గా. గేమ్ చేంజర్ కూడా రామ్ చరణ్ ని తప్పు పట్టడానికి ఏమీ ఎవరికి అనిపించలేదు. బికాస్ మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం బానే ఉంది, తర్వాత అంతా ఏం చేయాలి దానికి దీనికి లేని ఒకే ఒకటి ఏంటో తెలుసా, దాంట్లో ఆ సోల్ సార్ చెప్పినట్టు ఆ కనెక్షన్ ఆ ఇది ఏం లేదు. లేదు. Connection. కనెక్షన్ Yes. రాంగ్ గా ఉంది అందులో చాలా పిచ్చిగా ఉంది నాకు. సీఎం కూడా సైకిల్లో వస్తే సుజుకి కాదు. మదర్ వస్తుంది కదా అనేది. అవును ఇట్లా మెడ అది అంజలి అసలు అది ఎందుకు దానికి అంత అవసరం ఏముంది ఇందులో లేదు. అనిపించింది. అది లాస్ట్లో గేమ్ చేంజర్లో డైలాగ్ ఉంటుంది కదా, స్విగ్గీ కూడా సుజుకిలో వస్తే మన సీఎం సైకిల్లో వస్తున్నాడని. అది ఎవరికి కనెక్ట్ అవ్వలే, అది ఎవరికి కనెక్ట్ అవ్వలేదు. స్విగ్గీ కూడా డెలివరీలో వస్తుంటే మన సీఎం మాత్రం సైకిల్ మీద వస్తున్నాడు. లాస్ట్ సీన్ అది పెద్ద కామెడీ అయింది. సో ఆ కామెడీ ఏమి దీంట్లో అలాంటి ట్రోలింగ్ పంచ్ లేదు. డైలాగులు అట్లా అలాంటివి ఏం లేవు. ఈ మధ్య Actually, అందరూ Actually, that's one other thing. ఏంటంటే movie was all about the concept and the story and the దానికి ఎంతవరకు That's it. అవసరం డైలాగులు ఎక్కడ రామ్ చరణ్ ఏదో మెగా పవర్ స్టార్ కాబట్టి హీరోయిక్ డైలాగ్ హీరోయిక్ డైలాగ్స్ అట్లాంటివి ఏం లేదు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అందరికీ ఎక్కువ ఇంకెక్కువ ఇచ్చి పాపం రామ్ చరణ్ ని అండర్ ప్లే అంటే కానీ బాగా చేశాడు క్యారెక్టర్ అయితే. నాకు ఇప్పటికీ ఇంకా ఇట్లా అయితే. సో వాట్స్ యువర్ రేటింగ్ అంటే కన్సిడరింగ్ ఆల్ ఫ్రేమ్స్ లైక్ 24 క్రాఫ్ట్ ని కన్సిడర్ చేస్తూ సినిమాటిక్ లిబర్టీ రేటింగ్ అనేది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. ఓకేనా? సో ఇప్పుడు నేను రేటింగ్ ఇస్తే నువ్వు సినిమా తీసి చూడు అంటారు ఎవరు చూసినా సరే. పర్సనల్ ఒపీనియన్ పర్సనల్ గా చెప్తా నేను Out of 10. అవుట్ ఆఫ్ 10 5 ఓకే 5 ఐ విల్ గో ఫర్ 4 3.8 to 4.1. మిగిలిన పాయింట్స్ ఆల్రెడీ చెప్పాను. నాకు ఏంటంటే కొంచెం ఆ ఐటమ్ సాంగ్స్ అది కొంచెం అనవసరం అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చోట్ల ఎంగేజింగ్ గా ఉంది, బట్ ఇప్పుడు ఇంకా బాగా చేయొచ్చు. చెప్పే కదా ఇంకా కాన్సెప్ట్ మళ్ళీ ఇంకా ఉంటుంది. ఇప్పుడు I don't think any movie can get more than 4. ఇంకా దీంట్లో It is the maximum possible for any movie. ఎనీ మూవీ I would not say I will rate it as 4 or anything. Okay. Maximum possible rating for any blockbuster good movie. Imagine yourself, you can think it as 5 out of 5. Somebody can think it as 4 out of 5. But that is the maximum possible rating anybody can give to any movie. Max. Period. ఎందుకంటే there will be some things which you might not ఎవరు like. తీయలేదు. Because అంత పర్ఫెక్ట్ గా తీస్తే అది ప్రాబబ్లీ మూవీ కాదేమో. ట్రూ అదో లాస్ట్ పర్ఫెక్ట్ మూవీ ఏది? ఓకే ఇంక ఇది నచ్చని వాడు ఇంక ఈ భూమి మీద ఉండదు అనే మూవీ ఏది తెలుగు మూవీస్ లో?
రంగస్థలం కాదా? అంటే మొత్తం ఓవరాల్ గా 100% నచ్చని అంటే పోనీ నచ్చుతుంది మాక్సిమం అనేది యాక్సెప్టెన్స్ impossible. రేటింగ్ ఉండే సినిమా నేను చెప్పిన నాకు తెలిసి ఒక 2 3 ఉంటాయి నాకు తెలిసి మాక్సిమం యాక్సెప్టబుల్ రేటింగ్. నువ్వు నాకు నచ్చావు ఒకటి, బొమ్మరిల్లు ఒకటి, ఈ రెండింటికి మాక్సిమం యాక్సెప్టెన్స్ ఉంది. ఈ రెండు నచ్చని వాడిచి ఆ సినిమా బాగాలేదు అని మేము చెప్పిన వాళ్ళు ఇంకా మిగతా రంగస్థలం ఇవన్నీ కొంత ఫ్యానిజం కొంత అన్ని అందరూ ఉన్నారు కొంతమంది యావరేజ్గా ఉన్న వాళ్ళు. సో అలాంటి I would movies కే- say actually if you okay maybe we should do this right rating wise compare to this movie and tell which is better or not right. ఓకే If I compare with Rangasthalam this is higher ఓకే because this has the soul is stronger than Rangasthalam. ఉప్పెన బాగుందా పెద్ది బాగుందా? Obviously పెద్ది. ఆబ్వియస్లీ Yeah, పెద్ది because Uppana's concept and soul is actually different genre అది. అది డిఫరెంట్ So I don't know if రంగస్థలంతో కంపేర్ చేస్తే ఇది బెటర్ అన్నాను, ఉప్పెనతో కంపేర్ చేస్తే ఆ జానర్ కి ఆ రియలిస్టిక్ ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏంటది, ఫాదర్స్ జనరలీ అంటే పేరెంట్స్ విల్ నాట్ అలౌ పీపుల్ టు గో అండ్ మ్యారీ సంబడి Marry, love or- దే డోంట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ స్పోన్స్ జానర్ తీసుకుంటే ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ సోల్ తీసుకుంటే ఉప్పెనకు కూడా ఒక రకమైన సోల్ ఉంది, దీనికి ఒక రకమైన సోల్ ఉంది రైట్. సో ఇన్ మై ఒపీనియన్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ దోస్. Wait, I have a question. Sorry. Sports genres తో తీసుకుంటే జెర్సీ బెటరా ఇది బెటరా? దిస్ ఇస్ 100% Okay. జెర్సీ ఇది entertainment related. యూ కాంట్ కంపేర్ అగైన్ Yeah. జెర్సీ Correct. Okay, got it. రెండు అది టోటలీ ఫ్యామిలీ ఓరియంటెడ్, అది డిఫరెంట్. అది మోర్ దెన్ స్పోర్ట్ దేర్ వాస్ సో మెనీ అదర్ థింగ్స్. Father and son. We have to talk Yeah. about the scale. ఇక్కడ జెర్సీ స్కేల్ వేరు, ఈ స్కేల్ వేరు. Commercial, నేను ఈ మళ్ళీ scale పుష్ప and movie ని- దీన్ని కంపేర్ చేస్తే ఇదే scale movie ని రామ్ చరణ్ ఎందుకు పెట్టి ఎందుకు జెర్సీ చేయాలి లాగా అంటే తీస్తే సుకుమార్ బాగుంటుంది. రైటింగ్స్ నుంచి వచ్చింది కాబట్టి దాని చేయాలి. పేరు ఇలాంటి చేస్తే బాగోదు. బట్ దేర్ ఇస్ సంథింగ్ So, అది different. టు పుష్ప ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ దేర్ ఓకే right, because that you are highlighting somebody, Elevating with you are elevating yeah. somebody Doing wrong who is things. considered negative in the society, ట్రూ. right. Even if it is inspiring from the strength of ఇది నా కాలు ఇది నా కాలు నేను వేసుకుంటాను, ఇట్స్ గుడ్ రైట్, you feel like that. అవును. But Attitude. the attitude is good, but the way that somebody who is doing those things is promoted in the society might not be appreciated by a lot of people, right. దట్స్ ట్రూ. అంటే ఇట్స్ అ ఫిక్షనల్ క్యారెక్టర్. ఇప్పుడు లైక్ డీజే టిల్లు లాగా, డీజే టిల్లు బయటకు వచ్చేవాడు అలా చేసి కొడతాడు, Yeah. అట్లా పుష్ప లాగా నిజంగా అలా బయటకు వస్తే ఇక్కడ రెండిట్లో- హీజ్ అ వీరప్పన్ అవుతాడు వాడు. So this one when we compare, Ah. the soul is అక్కడ కూడా బాగుంది soul, but అది నెగిటివ్ soul, ఇది పాజిటివ్ soul. Positive. But because of that soul, it's very దీన్నే good movie. ఇంకొంచెం బాగుంది. అందులో different concept గా. చాలా బాగుంది. వాడు పడ్డ బాధని వాడు బయటికి ఎలా తీసుకొచ్చి బయటకు వచ్చాడని, కానీ వాడు చేసిన పనులు ఆర్ నాట్ అప్రిషియేటెడ్ బై ద సొసైటీ. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ నేను ఈ మూవీకి 100% లో ఇఫ్ యూ ఆస్క్ మీ టు గివ్ సమ్ వాట్ పర్సెంటేజ్ వేరియేషన్ చేయమంటే నేను బుచ్చి బాబుకి ఒక 45 ఇస్తా, మిగిలిన 55 ఏదైతే ఉందో రామ్ చరణ్కి ఇస్తాను. ఎందుకంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఉన్న వెయిటేజ్ మోయడం అనేది చాలా కష్టం. యాక్చువల్లీ గుడ్. We should really see this movie 100% లో పర్సెంటేజ్ ఎవరెవరికి ఎంత భాగం ఉంది. పర్ఫెక్ట్. నేనైతే ఏమో లేదు, 30% నాది బుచ్చిబాబుకి ఇస్తా, 100% కాబట్టి. అంటే 25 రామ్ Because of చరణ్, whom సారీ this 25 movie is రెహమాన్ strong. అండ్ రెస్ట్ ఇస్ రామ్ చరణ్. ఒక పని చేద్దాం మనము. నేనైతే 50-50 అంటాను, మీరు అదే అన్నారా? లేదు, నేను 30-25 రెహమాన్ అండ్ రెస్ట్ No, let us do this. Let us అంటే do మనము this. పూర్తిగా బ్రేక్ చేసి చెప్పడం కొంచెం కష్టమే. అవును. సో ఇద్దరితో కంపేర్ చేస్తే డైరెక్టర్ అండ్ హీరో ఎట్లా, ఐ వుడ్ సే 50-50. అది రాంగ్ కంపారిజన్ అవుతుంది. See, ఇద్దరు క్రాఫ్ట్స్ డిఫరెంట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటుంది మూవీ ఎవరి వల్ల నిలబడింది. Overall- అలాగే ఇప్పుడు ఉప్పెన హిట్ అయింది. ఉప్పెన ఎవరి వల్ల నిలబడింది అంటే అక్కడ హీరో లేడు, ఎవరు లేడు. డైరెక్టర్ కి సినిమా వచ్చిన తర్వాత పేరు అందుకే వచ్చింది. ఉప్పెన నేను ఏమంటే ఉప్పెన తీసిన విధానం కాన్సెప్ట్ అవన్నీ నేను డైరెక్టర్ 75% ఇచ్చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ Easy గా. ఇక్కడ హీరో ఒకడే ఉంటే సరిపోదు అని చెప్పి ఆల్రెడీ గేమ్ చేంజర్ ప్రూవ్ చేసింది. So, ఖచ్చితంగా డైరెక్టర్ కావాల్సిందే. ఇప్పుడు ఇదే సినిమా పెద్ది అనే సినిమా బుచ్చిబాబు కాకుండా, సుకుమార్ రైటింగ్స్ కాకుండా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాకుండా ఎవరో కొత్త ర్యాండమ్ డైరెక్టర్ వచ్చి తీస్తున్నాడు అంటే అది ఇంత బస్ క్రియేట్ చేయగలిగేదా? నన్ను అడిగితే ఈ క్యారెక్టర్ రాయడము అంటే ఈవెన్ స్టోరీ ఈ క్యారెక్టర్ అనేది రాయడము ఏ డైరెక్టర్ అంటే ఒక మంచి డైరెక్టర్ ఎవరైతే ఉంటే కన్సీవ్ చేయగలిగేవారు, కానీ ఈ పాత్రను పోషించడం అనేది మాత్రమైతే రామ్ చరణ్ కాకుండా ఇఫ్ ఇట్ ఆల్ ఒక యంగ్ హీరోని కానీ ఎవరినైనా తీసుకుని ఉంటే అంత ఈజీగా అయితే పుల్ ఆఫ్ చేసేవాళ్ళు అని నేను అనుకోను. రామ్ చరణ్ క్యారెక్టర్ ఇర్రీప్లేసబుల్. అలాగే బుచ్చిబాబు ఆల్సో హీ డిడ్ వెల్. ఎందుకంటే కథ రాసింది తనే. ఫర్ ఎగ్జాంపుల్ హీ సోల్ పాతకాలంలో ఒక డైరెక్టర్ ఒకటే అనుకో, కథ ఎవరో రాశారనుకో, ఓకే సోల్ ఇతనిది కాదు వేరే ఇతను ఓన్లీ హీ జస్ట్ అడాప్టెడ్ దట్ అని చెప్పి అనుకోవచ్చు.
సో కథ తనే రాశాడు అంటే హీ క్రియేటెడ్ ది సోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, హీ క్రియేటెడ్ ది స్కెలిటన్. ఆ స్క్రీన్ సార్ చెప్పారు కరెక్ట్, హీ క్రియేటెడ్ ది స్కెలిటన్. దాని మీద బాడీ రామ్ చరణ్ అయ్యాడు. స్కెలిటన్ లేకపోతే బాడీ పనికిరాదు, బాడీ లేకపోతే స్కెలిటన్. అంటే they both because I couldn't say he's 45, he's 55 True. also, because both are together and ఎవరికి వాళ్ళు ఎనీ యాక్టర్ అండ్ డైరెక్టర్ తో ఇప్పుడు అలానే నేను ఇంకో చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ చెప్తా. ఈ సినిమా తర్వాత గ్యారంటీగా పుష్పకి దీనికి కంపారిజన్ వస్తుంది, అంటే యాక్షన్ పరంగా రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్. ఫర్గెట్ అబౌట్ ది స్టోరీ, నెరేషన్ అదంతా పక్కన, 2 బ్లాక్ బస్టర్స్, అది పక్కన పెట్టేద్దాం. యాక్షన్ పరంగా అల్లు అర్జున్కి ఒక రకమైన స్కోప్ వదిలేడు సుకుమార్. ఎంత బాగా మంచి స్కోప్ అంటే ఈ గాట్ నేషనల్ అవార్డు. సరే ఎందుకు వచ్చింది అదంతా వేరే విషయం, తర్వాత పక్కన పెడదాం అది. సో అలాగే రామ్ చరణ్ కూడా ముందు ఆ స్కోప్ తీసుకొచ్చాడు. ఇదిగో బాబు నేను నీకు ఇలా ఇస్తున్నాను, నీకు ఓపెన్ బాక్స్ ఇస్తున్నాను, దీంట్లో నువ్వు ఎలాగైనా ఫిట్ అవు, నేషనల్ అవార్డు తెచ్చుకుంటావో లేకపోతే నీ ఇష్టం. సో రామ్ చరణ్ ఆ బాక్స్లో కరెక్ట్గా ఫిట్ అయిపోయాడు యాజ్ అల్లు అర్జున్. నేను అదే అనుకున్నాను యాక్చువల్లీ. అల్లు అర్జున్ టు పుష్ప, రామ్ చరణ్ టు పెద్ది హ్యావ్ డన్ దేర్ 100%. ఇంకా వాళ్ళు ఇంకా నేను అల్లు అర్జున్ని కాదు, నేను రామ్ చరణ్ని కాదు, అన్నే చేశారు. ఇంకా నుంచి నేను ఈ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు నేను పెద్దినే, నేను పుష్పనే అనుకున్నారు కాబట్టి మనం స్క్రీన్ మీద పుష్పనే చూసాం, స్క్రీన్ మీద పెద్దినే చూసాం. అదే నేను స్టార్ని అనుకుంటే కనుక ఈ మధ్య వచ్చిన కొన్ని స్టార్ మూవీస్ లాగా అయిపోయేది. కరెక్ట్. స్టార్ కాదు, వీళ్ళు స్టార్స్ కాదు, ఈ క్యారెక్టర్ అంతే, నేను కొత్త యాక్టర్ని, నన్ను ఈ క్యారెక్టర్ చేయమన్నారు, నాకు అంతకుముందు సినిమాలే చేయలేదు, నాకు సినిమా ఎక్స్పీరియన్సే లేదు అన్నట్టు ఇద్దరు వచ్చారు అంతే. సో దట్ ఈస్ హౌ సినిమాలు. ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే చెప్పిన, ఈ మధ్య కొంచెం బాధ అనిపించేది, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఇంకా కొంతమంది వాళ్ళ ప్రైమ్ ఏజ్ ఈ 30 to 40 అనేది దే విల్ హ్యావ్ దేర్ బెస్ట్ లుక్స్. వన్స్ నువ్వు 40 క్రాస్ అయిపోయిన తర్వాత యూ డోంట్ హ్యావ్ దట్ ఎనర్జీ, యూ డోంట్ హ్యావ్ దట్ ప్రైమ్ లుక్ అండ్ ఆల్. ఈ ప్రైమ్ లుక్ ఉన్న ఈ గ్యాప్ని చాలా వేస్ట్ చేస్తారు. 8 years గ్యాప్లో ఒక్కళ్ళు హార్డ్లీ 3 movies, 2 movies, 4 movies అట్లానా. కాకపోతే ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే ఈ 8 yearsలో వాట్ దే హ్యావ్ అచీవ్డ్ ఈస్ అల్లు అర్జున్ హ్యాడ్ పుష్ప, రామ్ చరణ్ హీ విల్ హ్యావ్ పెద్ది. వాళ్ళు అది క్రియేట్ చేసుకోగలిగారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే వర్త్ ఇట్, ఇలాంటి సినిమాలు ఏంటంటే ఊరికే కంగారు 3 నెలల్లో 4 నెలల్లో తీస్తే ఎగురుతుంది. నాకెందుకో మొన్నటి వరకు మీరు అన్నట్టు లైక్ ప్రభాస్కి బాహుబలి ఇట్లా కొన్ని ల్యాండ్ మార్క్ మూవీస్ ఉంటాయి కదా, రామ్ చరణ్కి రంగస్థలం ఉండేది బట్ పెద్ది డామినేట్ చేసింది ఏమో అనిపించింది. ఏమో అంటే బాక్స్ ఆఫీస్ డెఫినెట్లీ చేయొచ్చు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ రంగస్థలం చాలా మంచి సినిమా, పెద్ది బాగుంది, చాలా బాగుంది, కానీ నేను రంగస్థలం పెద్ది కంపేర్ చెయ్యను, ఎందుకంటే నాకు రంగస్థలం చాలా ఇష్టం. అది సినిమా పరంగా ఓకే. నేను ఒక సినిమా లవర్ని, నేను చూస్తే సినిమా ఓకే, రంగస్థలం చూస్తే ఒక ఫీల్ వస్తుంది కదా, ఒక కంప్లీట్ ఒక ఊరు మొత్తం నా చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది. పెద్ది చూస్తే నాకు రామ్ చరణ్ చేసిన యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా కనిపిస్తుంది. ఒక స్టోరీ మొత్తం ఇలా బుర్రలో తిరగదు. రంగస్థలం అంటే మీరు ఫస్ట్ రామ్ చరణ్ అంటారా, లేకపోతే రంగస్థలం ఊరు, ఆ ఊర్లో జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్, ఆ ఊర్లో ఉండే సర్పంచ్ గారు, సో ఇలా మనకి కంపేర్ చేయడం కొంచెం కష్టమే రంగస్థలం అండ్ అందుకే నేను కంపేర్ చేయట్లేదు కానీ బట్ రంగస్థలమే, పెద్ది గురువే శిష్యుడే అంతే, డౌటే లేదు దాంట్లో. అండ్ ఇంకోటి నాకు ఎవరైనా అన్నప్పుడు ఇదే అనిపిస్తుంది, యూ కాంట్ కంపేర్ సమ్వన్ హూ హ్యాడ్ గివెన్ ఆల్రెడీ 6 or 7 movies ఎక్స్పీరియన్స్ ఉన్న సుకుమార్ తో సెకండ్ మూవీ తీసిన బుచ్చిబాబుతో కంపేర్ చేయలేం మనం. ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ వి షుడ్ నాట్ కంపేర్ విత్ anyone. ఓవరాల్ పెద్ద అయితే బాగుంది. ఈ మధ్య హ్యాపీగా మంచిగా ఫ్యామిలీ మూవీ సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేను ముందు ఇంకోటి చాలా ఫీల్ అయ్యింది ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, మా ఇంటి దగ్గర థియేటర్ ఉంది, అందులో నేను దురంధర్ చూశాను. టోటల్గా తిరిగి చెప్పాను, సీరియల్ చూసినట్టే ఉంటుంది అది. నాకేంటంటే ఇండియా నుంచి వచ్చినప్పుడు మనకి ఆ లౌడ్ సౌండ్, ఆ డాల్బీ అట్మాస్ మనకి చాలా కామన్, డాల్బీ అట్మాస్. ఇక్కడ ఏంటంటే అది ప్రీమియం ఎక్స్పీరియన్స్ డాల్బీ అట్మాస్ అనేది. సో ఇక్కడ నేను చాలా ఫీల్ అయ్యాను దురంధర్ చూసినప్పుడు. రీగల్లోకి వచ్చాను, ఇక్కడ పెద్ద చూసినప్పుడు ముందు నాకు అమ్మయ్య హ్యాపీ, కొంచెం నా ఆత్మ శాంతించి బాగుంది. చాలా బాగుంది. నేను ఓజీ చూశాను యాక్చువల్గా, ఓజీ చూసినప్పుడు ఓజీ నచ్చింది నాకు దీంట్లో, తర్వాత పెద్ద మంచి సౌండ్.